నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. భారత్ దెబ్బకు అగ్రరాజ్యం దిగొచ్చింది. అవును, మీరు విన్నది నిజమే. ఇన్నాళ్ళు తన నిబంధనలతో ప్రపంచ దేశాలను శాసించినటువంటి అమెరికా ఇప్పుడు భారత్ కోసం తన ట్రేడ్ డీల్ కండిషన్స్ను మార్చుకుంది. అసలు అమెరికా ఎందుకు తగ్గింది? ఈ కొత్త ఒప్పందంతో మన దేశానికి కలిగే లాభాలేంటి? సామాన్యుడి జేబుపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం. గత కొన్నాళ్లుగా భారత్ మరియు అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఒక కీలక మలుపులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ సెక్టార్, అగ్రికల్చర్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో అమెరికా పెట్టే కొన్ని కఠినమైనటువంటి షరతుల వల్ల భారతీయ ఎగుమతిదారులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. కానీ మారుతున్నటువంటి గ్లోబల్ పాలిటిక్స్ నేపథ్యంలో భారత్ ప్రాముఖ్యతను అమెరికా గుర్తించింది. మేక్ ఇన్ ఇండియా వేగవంతం అవ్వటం, చైనాపై ఆధారపడడం తగ్గించాలని అమెరికా భావించడం భారత్కు ప్లస్ పాయింట్గా మారింది. దీనివల్ల ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్య అడ్డంకులను తొలగించడానికి అమెరికా స్వయంగా ముందుకు వచ్చి కొన్ని కఠినమైనటువంటి నిబంధనలను సవరించింది. ఇక టారిఫ్ల విషయానికి వస్తే, గతంలో భారతీయ ఉత్పత్తులపై ఉన్నటువంటి కొన్ని రకాల అదనపు పన్నులను అమెరికా తగ్గించింది. దీనివల్ల మన స్టీల్, అల్యూమినియం మరియు టెక్స్టైల్ రంగానికి భారీ ఊతం లభిస్తోంది. వీసా నిబంధనలో వెసులుబాటుకు సంబంధించినటువంటి అప్డేట్ చూసుకుంటే, ఐటీ నిపుణులకు సంబంధించినటువంటి కండిషన్స్ లో మార్పులు రావడం వల్ల భారతీయ టెక్కీలకు మరియు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కి సంబంధించినటువంటి అప్డేట్ చూసుకుంటే, రక్షణ మరియు సెమీ కండక్టర్ రంగాల్లో సాంకేతికతను పంచుకోవడానికి అమెరికా అంగీకరించింది. ఇది భారత్ను గ్లోబల్ టెక్ హబ్గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అగ్రికల్చర్ కి సంబంధించి అప్డేట్ చూసుకుంటే, మన రైతులకు పండించే పండ్లను, కూరగాయలను అమెరికా మార్కెట్ సులభంగా అందుబాటులోకి రానుంది. అసలు అమెరికా భారత్ పట్ల ఇంత సాఫ్ట్గా ఎందుకుంటుంది? దీని వెనుకున్నటువంటి అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు చైనా ఆధిపత్యాన్ని తగ్గించాలని అమెరికా పట్టుదలతో ఉంది. ఇలాంటి ఒక సందర్భంలో భారత్ కంటే మెరుగైన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. అందుకే భారత్కు అనుకూలంగా కండిషన్స్ మార్చడం ద్వారా తన నమ్మకమైనటువంటి భాగస్వామిగా భారత్ను ఉంచుకోవాలని వైట్ హౌస్ భావిస్తోంది. ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు, ఇదొక జియో పొలిటికల్ గేమ్ చేంజర్.